గ్రామీణ ప్రాంత పేదల కోసం కేంద్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో రైతు రమా గౌడ్కు చెందిన వ్యవసాయ పొలం వద్ద ఫౌండ్కు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుటుంబానికి కనీసం 100 రోజుల ఉపాధిని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. చాలా సంతోషం. ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా పురస్కరించుకొని గ్రామీణ ప్రాంత ప్రజలకు గతంలో ఎప్పుడైతే ఫుడ్ ఫర్ వర్క్ అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు రైతులకు కానీ రైతు కూలీలకు కానీ తిననీకి తిండి లేక ఆకలి చావులు నివారించడానికి వలసలు నివారించడానికి ఏర్పాటు చేసిన ఈ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. వాళ్ళ ద్వారానే ఇక్కడికి ఫండ్స్ రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గజ్వేల్ మండలంలో ఎంపీడీఓ వారి బృందం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పరిధిలోని మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్, మిగతా ఇతర గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది. చాలా సంతోషం. రైతు సోదరులకు నేను కోరేది ఒక్కటే, ఈ మధ్య ఏదైతే ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు ఏవైతే ప్రభుత్వ పరంగా ఉన్నాయో ఇవన్నీ మీరు సద్వినియోగం చేసుకోవాలని మీ అందరిని నేను కోరుతున్నా. అందులో భాగంగానే మహిళా శక్తి ఉపాధి భరోసా కింద పశువుల పాక పెంపకము, పశువులు అంటే కోళ్ళ ఫారాలు, ల్యాండ్ లేవలింగ్స్ ఇలాంటివి ఉంటాయి. అలాగే పొలం బాటలో ఫలవనాలలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈత, తాటి మొక్కలు నాటడము, నర్సరీ, హార్టికల్చర్ ఉంటుంది. జలనిధి దాని మీద ఫారం పౌండ్, చెక్ డ్యాములు నిర్మించుకోవాల్సి ఉంటుంది. రూరల్ శానిటేషన్ దాని విషయంలో సోక్ ఫిట్టింగ్ ఉంటుంది. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామీణ దీనిలో వర్తిస్తుంటుంది. కాబట్టి గజ్వేల్ నియోజకవర్గంలోని స్థానిక నాయకులు, ప్రజలు కూడా ఏవైతే సూచించిన అధికారులు సూచించిన దాని ప్రకారంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అందుకే ఇటు మన ప్రజలు కానీ అధికారులకు సహకరించి అధికారులు కూడా ఈ త్వరితగతిన పూర్తి చేసి వాళ్ళు బిల్స్ కూడా త్వరగా వచ్చేటట్టు ఇబ్బంది కాకుండా చూడాలని కోరుకుంటున్నాం.